నెక్స్ట్ 69. How do glaciers erode the lithosphere? సో హౌ డు గ్లేషియర్స్ ఎరోడ్ ద లిథోస్పియర్ అంటున్నాడు. గ్లేషియర్స్ ఎరోడ్ ద లిథోస్పియర్ అంటే భూమి ఉపరితలాన్ని ఎలా కోతకు గురి చేస్తాయి. సో గ్లేషియర్స్ అంటే హిమానీ నదాలు, హిమానీ నదులను గ్లేషియర్స్ అంటారు. గ్లేషియర్స్ గ్రైండ్, అబ్రేడ్ అండ్ ప్లక్ రాక్స్ యాజ్ దే మూవ్, ట్రాన్స్పోర్టింగ్ అండ్ డిపాజిటింగ్ డెబ్రీస్. సో ఇక్కడ ఏమైతే మంచు కొండలు నదులు కదిలేటప్పుడు కింద ఉన్న రాళ్లను గీకుతూ, గ్రైండ్ బ్రేడ్ గ్రీకుతూ, ప్లక్ పెకిలిస్తూ, ప్లక్ అనేది పెకిలిస్తూ మనకు ఏమవడం జరుగుతుందంటే ముందుకు సాగుతూ ఉంటాయి. ఆ రాతి ముక్కలను డెబ్రీస్, ఆ రాతి ముక్కలను ఏమంటారు డెబ్రీస్, వేరే చెట్టుకి తీసుకొని పేరుకుపోయేలా చేయడం జరుగుతుంది. వేరే చెట్టుకి ట్రాన్స్పోర్ట్, వేరే చెట్టుకి తీసుకొని పోయి పెకిలించడము చేయడము జరుగుతుంది అనేది ఈ వీటి యొక్క గ్లేషియర్స్ వల్ల జరగడము జరుగుతుంది. నెక్స్ట్ 70, క్వశ్చన్ నెంబర్ 70 చూడండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ రివర్ బిహేవియర్ ఇన్ మౌంటైన్ రీజియన్స్ వర్సెస్ ప్లెయిన్స్? సో పర్వత ప్రాంతాలు మైదాన ప్రాంతాలలో, పర్వత ప్రాంతాలు మైదాన ప్రాంతాలు, మౌంటైన్స్ అండ్ ప్లెయిన్స్, పర్వత ప్రాంతాలు మైదాన ప్రాంతాలలో వాటి ముఖ్యమైన బిహేవియర్ రాయమని అంటున్నారు. ముఖ్యమైన బిహేవియర్ని రాయమని అనడం జరుగుతుంది. ఏమవుతుంది? ఇన్ మౌంటైన్స్ rivers flow fast, eroding, cutting V-shaped valleys. In plains, they flow slower, depositing sediments and forming flood plains and meanders. సో మనకేమవుతుంది? పర్వతాల లోపల నదులు చాలా వేగంగా ప్రవహిస్తూ నేలను కోసివేస్తాయి, నేలను ఎరోడ్ చేస్తాయి, కోసివేయడం జరుగుతుంది. తద్వారా మనకేమవుతాయి? వి షేప్డ్ వ్యాలీస్ అనేది ఏర్పడడం జరుగుతుంది. కానీ అదే ప్లెయిన్స్లో ఉండేది, మైదాన ప్రాంతాల్లో నదీ వేగం తక్కువగా ఉంటుంది కాబట్టి ఏమవుతుంది? అది సెడిమెంట్స్ని డిపాజిట్ చేస్తుంది, సెడిమెంట్ని డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఫలితంగా మనకి ఏమవుతామంటే ఫ్లడ్ ప్లెయిన్స్ అండ్ మెయిండర్స్ ఏర్పడడం జరుగుతుంది. ఫ్లడ్ ప్లెయిన్స్ అండ్ మెయిండర్స్ ఏర్పడడం జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 71 క్వశ్చన్. వాట్ ఈజ్ ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్? ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్ అంటే ఏంటిది? ప్రథమ శ్రేణి భూస్వరూపము. ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్. మేజర్ ఫీచర్స్ లైక్ కాంటినెంట్స్ అండ్ ఓషియన్ బేసిన్స్ అంటే భూమిపైన ఉన్న అతిపెద్ద ఆకృతులైన ఖండాలు కాంటినెంట్స్ మరియు మహాసముద్రాల అడుగు భాగాలు ఓషియన్ బేసిన్స్ దీని పరిధిలోనికి రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్ అని దాన్ని అనడం జరుగుతుంది. నెక్స్ట్